నమస్కారం. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను నమస్కారాలు. ఇప్పుడే అందిన వార్త 2025 జనవరి 1 నుండి ఆధార్ కార్డు ఉన్నవారు పాటించవలసిన 5 కొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక భారతదేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. గుర్తింపు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పథకాలను పొందటం మరియు ఇతర ముఖ్యమైన విధులకు ఇది తప్పనిసరి అయ్యింది. ఇప్పుడు 2025 కొత్త సంవత్సరంలో మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఆధార్ కార్డుకు సంబంధించిన 5 కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమాలు ఏమిటి మరియు అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను ఈ కథనంలో మేము మీకు వివరంగా తెలియపరుస్తాము. మొదటిగా ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. 2025 నుంచి అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అది బ్యాంకు ఖాతా, పాన్ కార్డు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కావచ్చు. ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును ఏదైనా ప్రభుత్వ లేదా ఆర్థిక సేవకు ఇంకా లింక్ చేయకపోతే మాత్రం మీరు వీలైనంత త్వరగా దానికోసం చర్యలు తీసుకోవాలి. దీని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనిలోనైనా ఆధార్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేయకపోతే మీరు మీ సేవలను సరిగ్గా ఉపయోగించలేరు. రెండవది, ఆధార్ కార్డుని అప్డేట్ చేయడానికి కాలపరిమితి నిర్ణయించబడింది. నిర్ణీత గడువులోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయటం కూడా ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. మీ ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే మీరు దానిని వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలి. ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి 2025 నుండి నిర్దిష్ట గడువు నిర్ణయించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత మీరు ఏ రకమైన సేవలను పొందటంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల మీ ఆధార్ కార్డులో ఏదైనా మార్పు ఉంటే మాత్రం వీలైనంత త్వరగా ఆన్లైన్లో లేదా సమీపంలోని ఆధార్ సెంటర్లో దాని అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మూడవది, ఆధార్ ధృవీకరణ లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. ఇప్పుడు మీ ఆధార్ కార్డు వెరిఫై చేయకుంటే ప్రభుత్వం పథకాల ప్రయోజనాలు అందమని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే రేషన్, ఎల్పీజీ గ్యాస్, పెన్షన్ వంటి అన్ని రకాల సబ్సిడీలను ఆధార్ వెరిఫికేషన్తో అనుసంధానం చేస్తారు. మీ ఆధార్ అనేది ధృవీకరించబడకపోతే ఈ పథకాల ప్రయోజనాలను పొందటంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అదనంగా మీరు మీ ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోతే మాత్రం మీరు చేసే లావాదేవీలలో సమస్యలు ఉండవచ్చు. నాలుగవది, ఆధార్ కార్డు కోసం బయోమెట్రిక్ అప్డేట్ అవసరం. ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు పౌరులందరూ వారి బయోమెట్రిక్లను నవీకరించడం తప్పనిసరి అని ఈ నిబంధనను అమలు చేసింది. ఈ అప్డేట్ అనేది 2025 నుండి వర్తిస్తుంది. ఆధార్ కార్డులో నమోదు చేయబడిన డేటా సరైనదని మరియు అప్డేట్ చేయబడిందని నిర్ధారిస్తుంది. బయోమెట్రిక్ అప్డేట్ కోసం మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ వేలిముద్ర మరియు ఐరిస్ స్కాన్ను అప్డేట్ చేసుకోవాలి. చివరిగా, ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠినమైన నియమాలు. ఆధార్ కార్డు అనేది దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసింది. ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును మరొక వ్యక్తికి అందజేస్తే లేదా దానిని దుర్వినియోగం చేస్తే మాత్రం మీరు చట్టపరమైన చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం మీ ఆధార్ కార్డును కూడా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాబట్టి మీరు మీ భద్రత కోసం మీ ఆధార్ కార్డును సరైన స్థలంలో ఉంచుకోవాలి మరియు దానిని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.